వెనకబడున్నాం. అది చేస్తేనే దీర్ఘకాలంలో సొల్యూషన్ వస్తాయి. యమునా పాఠక్ గారు, ఇప్పుడు వేరే మీరు కూడా చాలా దేశాల్లో పర్యటించారు, చాలా దేశాల గురించి తెలుసు. బట్ ఒకటి ఇక్కడ ఆ జెన్జీ బంగ్లాదేశ్ లో ఉన్న యూత్ మైండ్ సెట్ ఎట్లా మార్చడం? దే ఆర్ టిల్టింగ్ టువర్డ్స్ పాకిస్తాన్ ప్లస్ ఇస్లామిక్ రాడికలైజేషన్. ఇప్పుడు గిరిధర్ గారు ఒక మాట అన్నారు, సైద్ధాంతికంగా వాళ్ళని మనం ఇచ్చేసుకోవాలి అనేది. సార్, దట్ ఈస్ వన్ ప్రాసెస్, దట్ కెన్ బి వన్ ప్రాసెస్. అండ్ ఆ ప్రాసెస్ మనకి నిలబడుతుందా లేదా అనేది వీ కెనాట్ డెఫినెట్లీ అష్యూర్ అండి. ఎందుకంటే ఓకే, ఇట్ విల్ టేక్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్ గా. అంతెందుకంటే భారతదేశంలో మనమే ఎన్నో నెరేటివ్స్ తో కూడుకుపోయి ఉన్నాం. ఈ రోజు మీరు వెళ్ళి పాఠశాలల్లో అడిగితే వాళ్ళు చెప్పే నెరేటివ్స్ మీరు వింటుంటే మీరు ఆశ్చర్యపోతుంటారు. మన దేశంలో నేను మాట్లాడుతున్నాను. సో ఇక్కడ ఏంటంటే మన దేశంలోనే మన నెరేటివ్స్ నుంచి ఇంకా బయటకు తీసుకురాలేకపోతున్నాం. ఎస్, ఇంకా అందులో మనం చాలా ఫీబుల్ గా ఉన్నాం, వీక్ గా ఉన్నాం. బట్ డెఫినెట్లీ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, సైలెన్స్ వుడ్ బి డెఫినెట్లీ అ మోరల్ అబ్డక్షన్ ఫ్రమ్ అవర్ పార్ట్. We cannot be silent. We cannot take a silent stance. ఒక హిందువుని నిలువులా దహించేస్తూ ఉంటే 2000 రిపోర్ట్ అయినవి UN లో, దట్ ఈస్ ఆల్ ఫేక్ నెరేటివ్స్ విచ్ హస్ బీన్ క్రియేటెడ్. అది 2000కి మించి ఇంకా ఎన్ని సున్నాలు యాడ్ అవుతాయి కూడా నాకు తెలియదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీ కెనాట్ జస్ట్ బీ సైలెంట్ ఆన్ దిస్ అంటాను. దేర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ స్టాండ్స్ వేర్ భారత్ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఆన్ దిస్. అక్కడున్న హిందువులకి, ఎందుకంటే ఇప్పుడున్న భారత భూభాగంలో మనకి సబ్ కాంటినెంట్ అంటున్నాం కదా, ఈ భారత భూభాగంలో ఉన్న హిందువులకి రక్ష ఎవరు, వాళ్ళకి అండదండ ఎవరు అంటే మనం మాత్రమే. ఇంకా ప్రపంచంలో ఏ దేశం వాళ్ళకి నించోదు. సో ఈ రోజు ఈ నరేటివ్ తో మనం వెళ్ళాలి. ఎస్, భారత్ తప్పకుండా కూడా హిందువులకి ఈ భూభాగంలో ఏ హిందువుకి ఏం జరిగినా కూడా భారత్ ఊరుకోదు అనే ఒక డెఫినెట్ స్ట్రాంగ్ నరేటివ్ తీసుకెళ్లాలి. స్ట్రాంగ్ స్టాన్స్ ని మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ఎంతమంది మేధావులు వస్తారో, ఎంతమంది ఇంటెలెక్చువల్స్ వస్తారో ధారపోయండి, రావాలి, ముందుకు రావాలి. అది షార్ట్ టర్మ్ T20 లేకపోతే టెస్ట్ మ్యాచ్ కాదండి. బియాండ్ దట్ ఈ రోజు మనం తీసుకునే నిర్ణయం ప్రపంచం చూస్తుంది. అదొక మనోధైర్యాన్ని ఇస్తుంది. ఈ మనోధైర్యాన్ని కొడుతున్నారు వాళ్ళు కొడుతోంది మనోధైర్యాన్ని. ఈ రోజు మీరు చూడండి, ఆ ఒక వీడియోస్ లో వాడికి ఎంత ధైర్యం ఉంటే వాటిని వీడియోలు తీసి ఆడవాళ్ళని మానభంగం చేస్తోంది, చంపేస్తోంది, దహించేస్తోంది, కాల్చేస్తోంది. ఈ రోజు ఒక జెనోసైడ్ జరుగుతుంటే ప్రపంచం అంతా వాళ్ళు ఒక పైశాచిక తత్వంతో వీడియోస్ పంపిస్తున్నారంటే వాళ్ళు దేని అటాక్ చేస్తున్నారు? హిందువుల మనోధైర్యాన్ని అటాక్ చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న. బెంగాల్లో జరుగుతుంటే మనం ఇంకా జరుగుతుంది ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం మనం? ఎందుకు మేము పరిష్కార దిశలో అడుగులు ఎప్పుడో అవుతే కాదండి. టుడే వీ నీడ్ ముందో ఇన్స్టెంట్ గా ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది రావాల్సిన అవసరం ఉంది. చర్చ జరగాల్సిందే. ఎందుకు ఇంత జరుగుతూ ఉంటే ప్రపంచ శాంతి తత్వం, మతతత్వం అని మాట్లాడుతున్న అనేక మంది రిలీజియస్ పెద్దలు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏమైపోయారు సెక్యులరిస్ట్ అందరూ ఎందుకు మన బహిరంగ చర్చ పెట్టడం లేదు? ఎస్, నరేటివ్స్ ఎప్పుడు బిల్డ్ అవుతాయి? అందరినీ పిలిచి కూర్చోపెట్టి ప్రతి సెక్యులర్ అంటే ఏమంటారంటే హిందువుల మీద జరిగినప్పుడు దాడులు ఉన్నప్పుడు సెక్యులర్స్ మరి ఎందుకు స్పందన లేదు? ఈ రోజు సెలెక్టివ్. నేను అదే అంటున్నా భరత్ గారు, ఈ నరేటివ్ వెళ్ళాలి అంటే పిలవండి, మత గురువుల్ని, మత పెద్దల్ని పిలిచి. ఈ రోజు అన్నారు కదా, బంగ్లాదేశ్ లో ఇప్పుడున్న ఈ జనరేషన్ ని వాళ్ళంతా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నారంటే అదే మత గురువుల్ని పిలవండి. ఆ మతానికి సంబంధించిన మత గురువులు పిలిచి వాళ్ళ చేత చెప్పించండి నరేటివ్స్. మీరు నేను కాదు కదా, హిందువులు చెప్తే కాదు. ఈ రోజు ప్రపంచ శాంతి అని మాట్లాడుతున్న ఈ మత గురువులు ఇక్కడ జరుగుతున్న వాటి మీద మనిషి ప్రాణానికి మతానికి సంబంధం లేదు, మానవత్వం మిన్న, మానవత్వం గొప్ప, ఏ రిలీజియస్ స్ట్రక్చర్ అయినా, ఏ రిలీజియస్ స్క్రిప్చర్స్ అయినా కూడా మానవత్వాన్ని ప్రబోధిస్తాయి, శాంతితత్వాన్ని ప్రబోధిస్తాయి, ప్రేమతత్వాన్ని చాటుతాయని అందరూ చెప్తున్నారు కదా. అలాంటి పెద్దల్ని తీసుకొచ్చి ఈ రోజు ఎందుకు బహిర్గతంగా చర్చ చేయలేకపోతున్నాం? చెప్పమనండి. లెట్ దమ్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ మత గురువు మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అవరా? మీరు నేను మాట్లాడితే మన ధర్మానికి సంబంధించిన గురువులు మాట్లాడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవరు భరత్ గారు. ఈ రోజు ఏ మతంలో వాళ్ళు ఉన్నారో ఆ మతాల్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఇలాంటి అమానుషం జరిగితే అయ్యయ్యో ఏమైపోయింది, ఆ దేశాలలో ఏం దాడి జరుగుతుంది, మానవత్వం మీద దాడి జరుగుతుందని చెప్తున్న ప్రముఖులు ఎవరైతే మన ముందు వస్తున్నారో, ఎవరైతే కపట నాటకం వాడుతున్నారో వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరి చేత వాడించండి. మాట్లాడకపోతే చెప్పండి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, దట్స్ ద ట్రూ కలర్ ఆఫ్ దీస్ పీపుల్ అని చెప్పండి. అండ్ దిస్ నరేటివ్ ద వరల్డ్ విల్ వాచ్. This narrative the world will watch, and we have to do that, which you and me can definitely pressurize. People like us can definitely pressurize. We should raise on national platforms, we should raise on international platforms, we should raise at United Nations, we should raise at Human Rights Council, which is their international humanitarian council మీద రేస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఈ సంస్థలు అప్పుడు చెప్పాలి, చెత్త సంస్థలన్నీ పక్కన పడేసేయండి, దే డోంట్ టేక్ అ స్టాండ్ ఆన్ హ్యుమానిటీ అని చెప్పాలి.
ఎప్పుడైతే మనము వాయిస్ చేయలేమో, రిమెంబర్ భరత్ గారు, వీఆర్ 100 crores. ప్రపంచ దేశాలలో భారతీయ హిందూ జనాభా 100 కోట్ల మంది గలం వెత్తితే ఎందుకు నెరేటివ్ మారదు? ఎందుకు నెరేటివ్ కోసం నేను వెయిట్ చేస్తూ చూస్తూ ఉండాలి? నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అక్కడ ఆహుతైపోతుంటే నేను ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఈ భూభాగానికి చెందిన మన తోబుట్టువులు అక్కడ ఆహుతైపోతుంటే నేను ఎందుకు కూర్చుంటూ మౌనంగా నేను ఎందుకు వెయిట్ చేస్తూ ఉండాలి? వెయిట్ చేస్తే రాదు భరత్ గారు. వీ షుడ్ బిల్డ్ నరేటివ్స్ ఇన్స్టెంట్లీ. వీ షుడ్ కమ్ విత్ నరేటివ్స్ ఇన్స్టెంట్లీ. ఇది ఆవేశంతో చెప్తుంది కదా, ఆలోచన చెప్పేది. వి షుడ్ నాట్ వెయిట్. వి డోంట్ హ్యావ్ టైం అండి. వి డోంట్ హ్యావ్ టైం. మనం ఆలస్యం చేసే ప్రతి నిమిషం కూడా అక్కడ ఒక అక్క చెల్లెలకు అన్యాయం జరిగిపోతుంది. ఎంతమంది అన్నదమ్ములు అలా ఆహుతి అయిపోతారో మనకు తెలియదు. భారత్ షుడ్ టేక్ ఎ స్ట్రాంగ్ స్టాన్స్. ఎస్, వీఆర్ విత్ హిందూస్, వీఆర్ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఇలాంటి హిందూస్ ఎవరైతే ఇలా బలైపోతున్నారో వాళ్ళందరికీ భారత్ ఉంది అనే స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. అది ఖచ్చితంగా. ఎందుకు ఇంతమంది మేధావి వర్గం ఉంది ఈ దేశంలో? ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక prominent positions lo unnaru. Let them all unite for this. Let's stand against these kind of external secular elements. ఒక డెవలప్మెంట్ నేను చెప్తాను. ఇప్పుడే మహమ్మద్ యూనిస్ ట్వీట్ చేశారు, చీఫ్ అడ్వైజర్ ఫర్ బంగ్లాదేశ్